వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదు. ఈ రోజు జనసేన పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకుడు కిరణ్ రాయల్ ఒక మహిళను లోబర్చుకుని వేధించాడు. ఆమె ఆత్మహత్యకు కూడా ప్రయత్నం చేసింది. ఏ విధంగా చూడాలంటారు? కిరణ్ రాయల్ ఇంతకుముందు గతంలో కూడా ఇట్లే చేసినాడు. దాని గురించి నేను మాట్లాడినాను. గతంలో లక్ష్మి గురించే నేను మాట్లాడింది. ఇప్పుడు కిరణ్ రాయల్ చేస్తున్నాడంటే మాకు ఆడవాళ్ళకి ఎవరికి రక్షణ లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తాందో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడమే తప్పు, ఇన్ఛార్జ్ గా ఇవ్వడమే తప్పు. కూటమి ప్రభుత్వం అంటే ఒక ఆడవాళ్లకు రక్షణనివ్వాలా? ఏమన్నంటే గిన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటాడే. ఎక్కడికి వెళ్ళింది ఈ సనాతన ధర్మము పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళకి రక్షణ ఇవ్వందే, మీకు డిప్యూటీ సీఎం ఇస్తానే ఊరికి కుర్చీలో కూర్చోవడం కాదు. పవన్ కళ్యాణ్ గారు రక్షణ ఇవ్వాలి. ఆడవాళ్ళకి ఫస్ట్ రక్షణ ఇచ్చేది ఫస్ట్ నేర్చుకోండి. ఫస్ట్ రక్షణ ఇవ్వందే మాలాంటి వాళ్ళు పోతా ఉంటే కొట్టినా ఏం చేయలేము, ఏం చేసినా లాగినా ఏం చేయలేము. మీ ప్రభుత్వంలోనే ఇట్లా ఉన్నింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అంటూ ఇలాగ లేనే లేదు. మీ ప్రభుత్వంలో అన్ని అన్యాయాలేను. అసలు కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎవడో అనేది తిరుపతిలో ఎవరికి తెలియదు. అలాంటిది మీ కూటమి ప్రభుత్వం వచ్చినాక వాడికి అంటూ ఒక ఇన్ఛార్జ్ పదవి, ఆఫ్టర్ ఆల్ వాడు చెత్త ఏరుకునే నా కొడుకు పోయేసి మీరు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చినారంటే మీరు ఎలాంటి వాళ్ళో మాకు అర్థమైపోతుంది. కిరణ్ రాయల్ అనేవాడు ఎవడో అనేది తిరుపతిలో ఎవడికి తెలియంది. మీరు నెత్తిన పెట్టుకొని పూజిస్తా ఉండారు. ఎందుకో ఏమో అర్థం కావటంలా. కిరణ్ రాయల్ ను తక్షణమే సస్పెండ్ చేయకపోతే జైలుకు పంపించాలా, తక్షణమే సస్పెండ్ చేయాలా. చేయకపోతే మేము ఆడవాళ్ళం అంతా ధర్నాలకు కూర్చుంటాము. ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తాందో అనేది కూడా మాకు తెలియాలా. తెలియందే మేము ఆడవాళ్ళం ఊరికే ఉండము. తక్షణమే వాడిని సస్పెండ్ చేయాలా, అరెస్ట్ చేయాలా, అందరికీ న్యాయం చేయాలా. ఈ కూటమి ప్రభుత్వం సీఎం గారు ఏం కళ్ళు మూసుకొని పోయినారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం కళ్ళు మూసుకొని పోయిందా? హోంమంత్రి అనిత ఏమైనా కళ్ళు మూసుకొని పోయిందా? ఒక మహిళగా ఉండే అనిత నువ్వేం చేస్తానవు అనేసి మేము అడుగుతా ఉన్నాము. ఒక మహిళగా నిద్రపోతా ఉండవు. పదవి ఇస్తే చాలు అనుకోకూడదు. ఆ పదవికి న్యాయం చేయాల. ఫస్ట్ ఆ పదవికి న్యాయం చేసేట్టుగా ఉంటేనే మీరు ఉండాలి. కానీ లేకపోతే మీరు వెళ్ళిపోండి అమ్మా. ప్రభుత్వం వేరే ప్రభుత్వం వస్తుంది, మాకు రక్షణ కలిగే ప్రభుత్వం వస్తుంది, మమ్మల్ని ఆదుకుంటుంది. ఎప్పుడు గత ప్రభుత్వంలో ఇలా లేదు. మీ ప్రభుత్వంలోనే మాకు అన్యాయం అంటూ జరుగుతోంది. ఈ కిరణ్ రాయల్ వల్ల లక్ష్మి ఒకటే కాదు, చాలా మంది మహిళలు అన్యాయం అయిపోయినారు. వాడికి ఒక 5 మంది కూడా వెనకాల ఉండరు. పోనీ ఆయన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కూడా వాడి మీద పగనే. ఆర్ఎన్ శ్రీనివాసులే కాదు, ప్రతి వాళ్లకు వాడి మీద పగనే ఉంది. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఎమ్మెల్యేగా ఉండారు తిరుపతికి. ఎమ్మెల్యేగా ఉండి ఏమన్నా నిద్రపోతా ఉండారా? ఇది జరిగిన అన్యాయం మీరు చూడలేదా? ఎన్ని వీడియోలు బయటకు వస్తా అంటే ఏమన్నా నిద్రపోతా ఉండారా? ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? మేము గట్టిగా అడుగుతున్నాం. ఈ పోలీసులు ఏం చేస్తా ఉండారు? ఈ వైఖరినే మాకు అర్థం కావడం లేదు. ఈ కూటమి ప్రభుత్వమే మాకు మెంటల్ వస్తా ఉంది. ఏం చేయాలనేది మాకు అర్థం కాలేదు. తక్షణమే ఒక ఎమ్మెల్యే కానీ, పవన్ కళ్యాణ్ గాని, ఒక చంద్రబాబు నాయుడు గారు గాని సస్పెండ్ చేసి పోలీసులకు వాడిని పట్టించి వాడికి జీవితకాలం వేయాలి, వాడికి శిక్ష వేయాలని మేము కోరుకుంటాం. మహిళలుగా కోరుకుంటాం. అదే మేము చెప్పబోయేది.